సో 2 మార్క్స్ అనేది కంప్లీట్ చేసామమ్మా. 2 ఎస్ మార్క్స్ సార్. తర్వాత ఎస్ఐఎస్ 4 ఎస్ఐస్ కంప్లీట్ చేసినట్టున్నాం, అవునా? 5 ఎస్ఎస్ అయిపోయాయి సార్. 6th ఎస్ఐ చదవండి. 6th క్వశ్చన్ చదవమ్మా ఒకసారి. వాట్ ఈస్ సెజ్? ఎక్స్ప్లెయిన్ దర్ ఆబ్జెక్టివ్స్. సో వాట్ ఈస్ సెజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అంటే ఈ పార్ట్ రాయాలి అనమాట. ఓకేనా? సో నిత్య చదవమ్మా. సెజ్ మీనింగ్ ఆల్రెడీ మనం చూసాం. సెజ్ మీనింగ్ ని మళ్ళీ ఒకసారి చదువు. Special economic zones. Special economic zone is a geographical region that has economic laws that are more liberal than a country's economic laws. అంటే కంట్రీ ఎకనామిక్ లాస్ తో కంపేర్ చేస్తే సెజ్ లో లిబరల్ గా ఉంటాయి. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలా లిబరల్ గా ఉంటేనే కంపెనీస్ అన్ని వచ్చి అక్కడ వాళ్ళ ఇండస్ట్రీస్ పెడతాయి. సో ఇండియాకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతుంది. నెక్స్ట్ The main aim of the SEZ is attracting large foreign investments. It is intended to make SEZ as engines for economic growth. The SEZ Act was passed by Parliament in May 2005. SEZ is a specially described duty-free enclave deemed to be a foreign territory for the purpose of trade operations. ట్రేడ్ ఆపరేషన్స్ తో కంపేర్ ట్రేడ్ ఆపరేషన్స్ కానీ మనం దృష్టిలో పెట్టుకుంటే నార్మల్ ఏరియాలో కట్టే ట్యాక్స్ అన్ని కూడా సెజ్లో కట్టక్కర్లేదు. ఎందుకంటే అక్కడ లిబరల్ గా ఉన్న ట్యాక్స్. అలా లిబరల్ గా ఉంటే ఫారిన్ పీపుల్ వచ్చి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి అక్కడ డంప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫారిన్ కంపెనీ వచ్చి ఇండియాలో మీరు ఎక్కడ బిజినెస్ పెట్టాలన్నా, ఎక్కడ ఇండస్ట్రీ పెట్టాలన్నా మాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అన్నాను. అలాగే ఇంకొన్ని ఏరియాస్ చూపించి వీటిని సెజ్లు అంటాం మేము, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, అక్కడ కానీ పెడితే మాకు ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదని చెప్పాను. సో ఇప్పుడు ఫారిన్ నుంచి వచ్చే కంపెనీ ఎక్కడ పెడుతుంది బిజినెస్? సెజ్ ఉన్న చోట్ల పెడుతుంది. ఎందుకు? అక్కడ రూల్స్, ఎకనామిక్ లాస్ ఎలా ఉన్నాయమ్మా? మోర్ లిబరల్ గా ఉన్నాయి వన్ కంపేర్డ్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సో ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ దీస్ ట్రేడ్ ఆపరేషన్స్ సెజ్ ని వేరే కంట్రీ ఆర్ వేరే ప్లేస్ ని ట్రీట్ చేస్తారు, నాట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకేనా? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏంటి? ట్రేడ్ ఆపరేషన్స్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. Generation of additional income activity. Promotion of exports of goods and services. Promotion of investment from domestic and foreign sources. Creation of employment opportunities. Development of infrastructure facilities. So these are the 5 objectives why SEZ is proposed to evolve. Okay na? So ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు ఎవాల్వ్ అయింది ఇది? ఫస్ట్ వన్, జనరేషన్ ఆఫ్ అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే ఏంటి? సెజ్ గానే ఓపెన్ చేయకపోతే ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని కూడా నార్మల్ గా జరుగుతున్నాయి. సో వాటితో కంపేర్ చేస్తే కొంచెం స్పీడప్ చేయడం కానీ, కొంచెం ఎక్కువ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే మనం ఏం పెట్టాలమ్మా? సెజ్ పెట్టాలి. సెజ్ పెడితే ఏంటి? నార్మల్ కంట్రీలో నార్మల్ రూల్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ బ్రాంచ్ పెడతారు. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా ఉంది, టాటా స్టీల్స్ ఉంది. ఓకేనా? అది ఆల్రెడీ వైజాగ్ లో ఉంది. ఓకేనా? సో వైజాగ్ పక్కన ఊరు కానీ ఏదన్నా వైజాగ్ నుంచి వేరే ప్లేస్ లో కానీ సేమ్ ఇండస్ట్రీ పెడితే ట్యాక్స్ పడదంటాం. అప్పుడు ఏం చేస్తాడు? ఇదే వైజాగ్ స్టీల్స్ ఏం చేస్తాడమ్మా? ఆ బ్యాక్వర్డ్ ఏరియాలో ఏం చేస్తాడు? మళ్ళీ అక్కడ కంపెనీ పెడతాడు. ఓకేనా? సో నార్మల్ గా జరిగే ట్రేడ్ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ అలాగే జరుగుతుంది. సెజ్ వల్ల ఎడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ జరిగే ఛాన్స్ ఉంది. జనరేషన్ ఆఫ్ ఎడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ. సెకండ్ వన్, ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా? సో ఎడిషనల్ యాక్టివిటీ జరిగితే ఖచ్చితంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎడిషనల్ గా వస్తాయి. సో అవన్నీ ఏంటి? మనకి ఉపయోగించుకోగా మీతో ఏం చేయొచ్చు? మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు వేరే కంట్రీస్ కి. నెక్స్ట్, ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ సోర్సెస్. సో అప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, బోల్డ్ రూల్స్ ఫాలో అవ్వాలి, ఎందుకు వచ్చింది అని చెప్పి ఎవరు బిజినెస్ చేయని వాళ్ళు సెజ్ అనౌన్స్ చేయగానే ఏం చేస్తారమ్మా? బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపిస్తారంట? బోత్ డొమెస్టిక్ అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళు, అలాగే ఫారెన్ సోర్సెస్ ఇద్దరు కూడా ఏం చేస్తారమ్మా?
ఈ ప్లేసెస్ లోకి వచ్చి బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ సోర్సెస్ అంటే ఏంటి, ఇండియాలోకి ఇన్వెస్ట్మెంట్ ని ఆ బిజినెస్ ఈ సెజ్ లోకి ఇన్వెస్ట్మెంట్ ని బోత్ డొమెస్టిక్ వాళ్ళు పెడతారు, ఫారెన్ వాళ్ళు పెడతారు. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఎక్కడైతే ఎకనామికల్ గా ఆర్ ఇండస్ట్రియల్ గా బ్యాక్వర్డ్ ఉన్న రీజియన్స్ ఉంటాయో ఆ రీజియన్స్ ని మాక్సిమం సెజ్ కింద పెడతారమ్మా, సెజ్ కింద అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ని కొంచెం తగ్గించడానికి. సో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఇండస్ట్రీస్ పెరిగినాయో ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ అని వచ్చింది అనుకోమ్మా, ఇండస్ట్రీ ఓన్లీ ఆ ఇండస్ట్రీ కావాల్సిన పనులు ఇండస్ట్రీ చేసుకుంటుందా? ఇండస్ట్రీకి ఒక రోడ్డు కావాలి, ఇండస్ట్రీకి ఒక వాటర్ ఫెసిలిటీస్ కావాలి, ఆ ఇండస్ట్రీ చేసే ఎంప్లాయీస్ కి కొన్ని క్వార్టర్స్ అని, క్యాంటీన్స్ అని ఇవన్నీ కావాలి. సో వీటన్నిటి వల్ల ఏం పెరుగుతుంది, ఆ రీజియన్ లో, ఆ సెజ్ అనే రీజియన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ 5 రీజన్స్ వల్ల, ఈ 5 ఆబ్జెక్టివ్స్ వల్ల సెజ్ అనేది తీసుకురావాలి. ఎక్కడైతే బ్యాక్వర్డ్ రీజన్స్ ఉన్నాయో ఆ బ్యాక్వర్డ్ రీజన్స్ లో సెటిల్ తీసుకొస్తే ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ అంటే మళ్ళీ జనరేషన్ ఆఫ్ అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ. సెకండ్ ఆబ్జెక్టివ్ ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. థర్డ్ ఆబ్జెక్టివ్ ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ సోర్సెస్. ఫోర్త్ ఆబ్జెక్టివ్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ ఫిఫ్త్ ఆబ్జెక్టివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Explain the main advantages of sedge. ఓకే, సో సెజ్ అడ్వాంటేజ్ రాసినప్పుడు ఫస్ట్ ఏం రాయాలి? Meaning sedge. చదవమ్మా. Special economic zones is a geographical region that has economic laws that are more liberal than a country's economic laws. The main aim of the sedge is attracting larger foreign investments. It is intended to make sedge as engines for economic growth. The Sedge Act was passed by Parliament in May 2005. A sedge is specially described duty-free enclave deemed to be a foreign territory for the purpose of trade operation. ఈ సెజ్ అనే మీనింగ్ రాసి అప్పుడు కిందన్న అడ్వాంటేజెస్ రాయాలమ్మా. టోటల్ 6 అడ్వాంటేజెస్ ఉన్నాయి, 6 అడ్వాంటేజెస్ రాయాలి. ఓకేనా? Yes, sir. ఓకే. Advantages: employment generation. Sedge are considered as highly effective tools for job creation. ఓకేనా? సో ఎంప్లాయ్మెంట్ సెజ్ ఎక్కడైతే అనౌన్స్ చేశారో అక్కడ ఆటోమేటిక్ గా ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే రూల్స్ లిబరల్ గా ఉంటాయి కాబట్టి, ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి కట్టట్లేదు కాబట్టి. ఓకేనా? సో అక్కడ ఇండస్ట్రీస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఇండస్ట్రీస్ లో పనిచేయడానికి పీపుల్ కావాలి. లేబర్ అని, హై అండ్ అఫీషియల్స్ అని, వీళ్ళందరూ కూడా జాబ్ క్రియేట్ అవుతుంది. హైలీ ఎఫెక్టివ్ టూల్ ఫర్ జాబ్ క్రియేషన్. ఓకేనా? నెక్స్ట్ economic development. Sedge Act has the engines for economic development. చెప్పాం కదమ్మా, సెజ్ అనేది పెట్టడం వల్ల ఆ రీజియన్ ఎకనామికల్ గా డెవలప్ అవుతుంది. సో ఆల్రెడీ మనం ఇదే వర్డ్ ని మీనింగ్ లో కూడా నేర్చుకున్నాం. చూడండి, లార్జ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు మేక్ సెజ్ యాజ్ ఇంజిన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. ఓకేనా? సో సెజ్ వల్ల ఏమవుతుందమ్మా, ఎకనామికల్ గా ఆ రీజియన్ ఎకనామికల్ గా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ growth of labor intensive manufacturing industry. Establishment of sedge would lead to fast growth of labor intensive manufacturing and service industries in the country. ఏంటమ్మా లేబర్ ఇంటెన్సివ్ అంటే అర్థం ఏంటి? సెడ్జెస్ వల్ల ఏంటంటే మెషినరీస్ తో తయారు చేసే గూడ్స్, మెషినరీస్ తో ఇచ్చే సర్వీసెస్ కన్నా లేబర్ తయారు చేయగలిగే గూడ్స్, లేబర్ మాత్రమే ఇవ్వగలిగే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నాడు. సో అలా లేబర్ ని ఇంక్రీజ్ చేద్దామనే కదా ఈ సెజ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది, ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ లో ఏముంటాయి, ఎక్కువ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. ఓకేనా? నెక్స్ట్ balanced regional development. Sedge are beautifully crafted initiatives
initiatives for achieving the balanced regional development. అమ్మ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఒక ఏరియాని డెవలప్ చేసి ఒక ఏరియాని నెగ్లెక్ట్ చేస్తాం అనుకోమ్మా, అది బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ కాదు. అన్ని ఏరియాస్ ని డెవలప్ చేస్తున్నాం అనుకోమ్మా, దాన్ని ఏమంటారమ్మా? బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. అలాంటి బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ లేదనే తెలంగాణ అండ్ ఆంధ్ర విడిపోయినాయి. ఓకేనా? వాళ్ళ ఫీలింగ్ ఏంటి, తెలంగాణని సరిగ్గా డెవలప్ చేయలేదు, ఓన్లీ ఆంధ్ర మాత్రం డెవలప్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా ప్రతి చోట డెవలప్మెంట్ కానీ చేస్తుంటే ఇప్పటికీ కూడా సింగిల్ స్టేట్ గానే ఉంది. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ రీజియన్ డెవలప్ అవ్వాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రీజియన్ లోని సెడ్జెస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఇండస్ట్రీస్ కానీ ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్ గా మొత్తం కంట్రీలో ఉన్న అండ్ స్టేట్ లో ఉన్న అన్ని రీజియన్స్ కూడా ఏమవుతాయమ్మా? బ్యాలెన్స్డ్ రీజనల్ ఒకేలా డెవలప్ అవుతాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఉండదు. నెక్స్ట్ వన్, capacity building. Steps are important for stronger capacity building. అంటే ఏంటమ్మా స్ట్రాంగర్ కెపాసిటీ బిల్డింగ్ అంటే అర్థం ఏంటి? కెపాసిటీ బిల్డింగ్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ వర్క్ చేయగలం, ఎక్కువ మనం ప్రొడక్ట్ని బయట తీసుకోగలం, ఎక్కువ ప్రొడక్షన్ చేయగలం, ఎక్కువ ప్రొడక్షన్ చేసే కెపాసిటీని పెంచగలం. అది కెపాసిటీ బిల్డింగ్ అంటే అర్థం ఏంటంటే గూడ్స్ ఇప్పుడు కూడా నార్మల్ గా మొత్తం ఇయర్ అంతా చూసుకుంటే సెజ్ లేనప్పుడు 1 lakh గూడ్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 1 lakh గూడ్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు సెజ్ల వల్ల ఏమవుతున్నాయంట? 1,50,000 గూడ్స్ వస్తున్నాయంట. అంటే కెపాసిటీ ఏమైంది? 1 lakh నుంచి 50,000 ఇంక్రీజ్ అయింది లేదా 1,50,000 కి? సో అలా ఇంక్రీజ్ అవుతుంటే దాన్ని ఏమంటారు? కెపాసిటీ బిల్డింగ్. ఇప్పటి వరకు 1 lakh దగ్గర ఉన్న మాత్రమే మన కెపాసిటీ 1,50,000 గూడ్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీకి వెళ్ళింది. అలాంటి ఏమంటాం? కెపాసిటీ బిల్డింగ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్, export performance. Such create dynamism in the export performance of a country by eliminating false resulting from టారిఫ్స్ అమ్మ. అక్కడ రాసుకోండి, టారిఫ్స్ కింద ట్యాక్సెస్ అని రాసుకున్నాం. టారిఫ్స్ అంటే ట్యాక్సెస్ అన్నమాట. From tariffs and other trade barriers, the cooperative tax system and excessive bureaucracy. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ద కార్పొరేట్ ట్యాక్స్ సిస్టమ్ అండ్ ఎక్సెసివ్ బ్యూరోక్రసీ అదంతా తీసేయండి అమ్మా. మనకు కావాల్సింది ఎక్కడి నుంచి అంటే సెజ్ క్రియేట్ డైనమిజం ఇన్ ద ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కంట్రీ బై ఎలిమినేటింగ్ ద ఫాల్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ట్యాక్సెస్ అండ్ అదర్ ట్రేడ్ బ్యారియర్స్. అంతే. సో ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఏంటంటే సెజ్ల వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఆ ఎక్స్ట్రా 50,000 చూడమ్మా, ఆ ఎక్స్ట్రా 50,000 మనం ఏం చేయొచ్చంట? ఎక్స్పోర్ట్ చేయొచ్చంట అమ్మా. ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ఇప్పటి వరకు నార్మల్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ఈ సెజ్ క్రియేట్ చేయడం వల్ల మన కెపాసిటీ పెరుగుతుందని చెప్పుకున్నాం. ఆ పెరిగిన కెపాసిటీ మనం ఏం చేయొచ్చు? ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చంట? ఇప్పటి వరకు ఉన్న ట్యాక్సెస్ ని కంట్రీకి మధ్య ఉన్న ట్రేడ్ బ్యారియర్స్ ని ఎలిమినేట్ చేయొచ్చు. అందుకే ఎలిమినేటింగ్ ఫాల్స్ రిజల్టింగ్ ఫ్రమ్ టారిఫ్స్ అండ్ అదర్ ట్రేడ్ బ్యారియర్స్. అవి ట్యాక్స్లు, నేను ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్స్లు కట్టాలి, ట్యాక్స్ ఎక్కువ కట్టాలి. ఓకేనా? ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయొచ్చో లేదో ఇలాంటి ఫాల్స్ థింకింగ్ ఏదైతే ఉందో అవన్నీ సెజ్ తీసేసింది. ఎందుకంటే సెజ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసిన ట్యాక్స్లు కట్టక్కర్లేదు. ఓకేనా? సో సెజ్ క్రియేట్ డైనమిజం. అమ్మ డైనమిజం అంటే ఏంటంటే దాని అర్థం ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అని. డైనమిజం అంటే అర్థం ఏంటి? Increase in exports. So SEZ create increase in the export of performance of a country by eliminating false resulting from taxes and other trade barriers. Andavutna? Yes, sir. These are the 6 advantages of SEZ. Okay na? Inkokkasari chadavamma. Okay. Special economic zones. Advantages chadu. Okay, sir. Employment generation. Such are considered as highly effective tools for job creation. Economic development. Such act has the engines for economic development. Growth of labor-intensive manufacturing industry. Establishment of such would lead to fast growth of labor-intensive manufacturing and service industries in the country. Balanced regional development.
SEDGE are beautifully crafted in initiatives for achieving the balanced regional development. Capacity building. SEDGE are important for stronger capacity building. Export performance. SEDGE create dynamism in the export performance of a country by eliminating faults resulting from tariffs and other trade barriers. అది పక్కనే తీసేయండి అమ్మా. ద కార్పొరేట్ ట్యాక్స్ సిస్టమ్ అండ్ ఎక్సెసివ్ బ్యూరోక్రసీ అని అక్కర్లేదు. అంతే వాటి మీనింగ్స్ మీకు కార్పొరేట్ ట్యాక్స్ సిస్టమ్ అనేవి మీకు ఏం తెలియదు, ఏదో చెప్పడం కూడా చాలా పెద్ద కాన్సెప్ట్, అది అది అవసరం లేదు. అండ్ అదర్ ట్రేడ్ బ్యారియర్స్ అని వస్తే చాలు. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? డిస్క్రైబ్ ద క్రిటిసిజం లేబుల్డ్ అగైన్స్ట్ SEDGE. అంటే ఏంటి? క్రిటిసిజం అంటే ఏంటంటే డిసడ్వాంటేజెస్. ఓకేనా? సో డిసడ్వాంటేజెస్, 4 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మళ్ళీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు అడిగినా మళ్ళీ ఏం రాయాలి? మీనింగ్ రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ వన్, సో టోటల్ 4 డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటమ్మా SEDGE వల్ల. స్లోగా నెమ్మదిగా సమిత చదువుతుంది, చూడండి. ఉందా ఈ రోజున? వెళ్ళిపోయింది ఈ రోజు మధ్యలో నుంచి. చదువు. The major criticism against SEDGE is the acquisition of large area of agricultural land. స్లోగా చదవాలి, నెమ్మదిగా చదవాలి. This displaces many people from their traditional livelihood and employment sources such as farming, fishing, etc. SEDGE are encouraging real estate speculation. Small and marginal farmers, weaving and livestock rearing communities are away from their professions due to SEDGE. ఏంటంట మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అమ్మా, SEDGE అనేది లార్జ్ ఏరియా ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకొని ఆ ల్యాండ్స్ లోని SEDGEలు పెడుతున్నారు. ఆ ల్యాండ్స్ ఉన్న ఏరియాస్ లో ఇండస్ట్రీస్ పెట్టమని చెప్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంట, దిస్ డిస్ప్లేసెస్ మెనీ పీపుల్ ఫ్రమ్ దేర్ ట్రెడిషనల్ లైవ్లీహుడ్. వాళ్ళు అప్పటి వరకు చేసే ఫార్మింగ్, అప్పటి వరకు చేసే ఫిషింగ్, ఓకేనా, ఇలాంటి ఆ ట్రెడిషనల్ లైవ్లీహుడ్ ఏదైతే ఉందో అది కోల్పోవాల్సి వస్తుందంట. SEDGE ఆర్ ఎంకరేజింగ్ రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్. అక్కడ భూముల ధరను పెంచేస్తున్నాయి అంట SEDGE వల్ల. ఇక్కడ SEDGE వస్తుంది, SEDGE వస్తే ఇండస్ట్రీస్ అందరికీ పెడతారు అని చెప్పి ఆ రూపాయి ఉన్న వాల్యూ ఉన్న ల్యాండ్ ని 10 రూపీస్ చేసి చూపిస్తున్నారు. ఓకేనా? సో స్పెక్యులేషన్ అంటే అర్థం ఏంటమ్మా, ఎక్కువ చేసి చూపించడం. అండ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, వీవింగ్ చేసుకునే వాళ్ళు, లైవ్ స్టాక్ రేర్ చేసేవాళ్ళు, ఇలాంటి కమ్యూనిటీస్ అన్ని కూడా వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ ని లాస్ అయిపోతున్నారు. ఓకేనా? ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్. మళ్ళీ చదవమ్మా, సేమ్ పాయింట్. The major criticism against SEDGE is the acquisition of large area of agricultural land. This displaces many people from their traditional livelihood and employment sources such as farming, fishing, etc. SEDGE are encouraging real estate speculation. Small and marginal farmers, weaving and livestock rearing communities are away from their professions due to SEDGE. Okay, na? Second point. There has been a criticism regarding the governance model of SEDGE and their accountability. There could be no democratic local governance institutions in SEDGE. These SEDGE are not only keeping away from resources but also from democracy and governance. SEDGEస్ వల్ల ఏం జరుగుతుందంటే అమ్మా, అక్కడ గవర్నెన్స్ అనేది తగ్గుతుంది. అంటే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేసే అథారిటీస్ ఉండట్లేదంట. అండ్ అకౌంటబిలిటీ అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఎంత సంపాదిస్తున్నారు అనేవి బయటికి తెలియనివ్వట్లేదు. ఎక్కడ ఎప్పుడైతే ఎకనామిక్ లాస్ లిబరల్ గా ఉన్నాయో, ఎక్కడైతే లాస్ లిబరల్ గా ఉన్నాయో అక్కడ ఆటోమేటిక్ గా తప్పులు జరగడం స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ గానీ స్కూల్ గానీ ఉందనుకోమ్మా, అక్కడ టీచర్స్ గానీ సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా సరిగ్గా ఉండరు. అలాగే ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే సరిగ్గా ఉండడో ఆటోమేటిక్ గా కింద ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా సరిగ్గా వర్క్ చేయరు. ఓకేనా? సో దాని అర్థం ఏంటి, ఎక్కువ లిబరల్ గా ఉండడం కూడా తప్పే. ఓకేనా? ఇప్పుడే సో లిబరల్ గా ఉండడం వల్ల, ఎకనామిక్ క్లాస్ లిబరల్ గా ఉండడం వల్ల
గవర్నమెంట్ రిగార్డింగ్ ద గవర్నెన్స్ మోడల్ ఆఫ్ సేజ్ అండ్ దేర్ అకౌంటబిలిటీ, అంటే దాన్ని ఎవరైతే దాన్ని నడిపిస్తున్నారో సెజ్ ని, వాళ్ళ దగ్గర నుంచి మన సరైన ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు. అండ్ అకౌంటబిలిటీ కూడా ఎంత ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు అనే అకౌంటబిలిటీ కూడా ఉండట్లేదు. ఓకేనా. దెర్ కుడ్ బి నో డెమోక్రటిక్ లోకల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ సెజ్. సెజ్ ని డెమోక్రటిక్ అంటే ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అని చూడకుండా అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేసే ఒక గవర్నెన్స్ అనేది అక్కడ ఉండట్లేదు. వాళ్ళు చెక్ చేసే అథారిటీ అనేది ఉండట్లేదు. అదొక డిసడ్వాంటేజెస్. ఓకేనా. అండ్ దీస్ సెట్స్ ఆర్ నాట్ ఓన్లీ కీపింగ్ అవే ఫ్రమ్ రిసోర్సెస్ బట్ ఆల్సో ఫ్రమ్ డెమోక్రసీ అండ్ గవర్నెన్స్. ఓకేనా. డెమోక్రసీ నుంచి గవర్నెన్స్ నుంచి కూడా దాన్ని దూరంగా ఉంటుంది. దాన్ని గవర్నెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని పరిపాలించే వాళ్ళు, ఏది దాన్ని కరెక్ట్ వీళ్ళు రన్ చేసే వాళ్ళు ఉండట్లేదంట సెజ్ లో. అలా రన్ చేయాలంటే గవర్నమెంట్ ఉండాలి, కానీ గవర్నమెంట్ కి అక్కడ అంత ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే లాస్ అనేవి చాలా తక్కువగా ఫాలో అవుతారు వాళ్ళు. నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్. నిద్రపోతుందా చదవమ్మా. There are several environmental and health problems in the establishment of sedge. There is a strong criticism for payment of meager and inadequate compensation and rehabilitation measures to the displaced people. ఏంటంటే ఈ ఆ సెజ్ లో పనిచేసే వాళ్ళకంట పేమెంట్స్ అనేవి, అంటే వేజెస్ అవన్నీ కూడా చాలా తక్కువ ఇస్తున్నారంట. పేమెంట్ ఆఫ్ మీయగర్ అండ్ ఇన్యాడిక్వేట్, తక్కువ ఇస్తున్నారు, సరిపోవట్లేదు వాళ్ళకి. ఓకేనా. అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ టు ద డిస్ప్లేస్డ్ పీపుల్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 acres ఆఫ్ ల్యాండ్ అక్కడ సెజ్ కింద పెడదాం అని చెప్పి ఒక 200 acres ఆఫ్ ల్యాండ్ ఎంతన్నా తీసుకొని ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ సెజ్ పెట్టాలి. ఖాళీ చేయించిన వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ అంటే వేరే ప్లేస్ అనేది వాళ్ళకి ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారంట. ఓకేనా. సో దెర్ ఇస్ అ స్ట్రాంగ్ క్రిటిసిజం ఫర్ పేమెంట్ ఆఫ్ మీయగర్ అండ్ ఇన్యాడిక్వేట్ కాంపెన్సేషన్ అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ ఫర్ ద డిస్ప్లేస్డ్ పీపుల్, అంటే ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ డిస్ప్లేస్ అంటాం. అండ్ దేర్ ఆర్ సెవరల్ ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. మరి ఆల్రెడీ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ వస్తున్నాయంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి చుట్టుపక్కల ఉన్న లొకాలిటీస్ కి. ఓకేనా. నెక్స్ట్, Sedge are established in backward areas for bringing balance to regional development, but it has not happened. Majority of the units are located nearer to larger cities. బ్యాక్వర్డ్ ఏరియాస్ ని పెంచాలి అంటే బ్యాక్వర్డ్ ఏరియాస్ లో పెట్టాలి సెజ్ ని. సో బ్యాక్వర్డ్ ఏరియాస్ ని ఏం చేయాలి, డెవలప్మెంట్ చేయాలి అంటే వాటిని సరిగ్గా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే నిజంగా రీజనల్ డెవలప్మెంట్ జరగట్లేదు అక్కడ ఈ సెజ్ ని పెట్టాలి. కానీ ఇప్పటివరకు అలా అక్కడ జరగలేదంట. సెజ్లన్నీ కూడా లార్జర్ సిటీస్ పక్కనే పెట్టారంట. అంటే ఆల్రెడీ ఎక్కడైతే డెవలప్మెంట్ అయిందో అక్కడే పెడుతున్నారు తప్ప డెవలప్మెంట్ తక్కువ ఉన్న చోట పెట్టట్లేదు. సో దీస్ ఆర్ ద 4 డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇంకోసారి చదవమా 4 పాయింట్స్ నెమ్మదిగా, ఫాస్ట్ గా. అంటే స్పీడ్ గా చదువు, స్లోగా చదువు, నెమ్మదిగా. వాయిస్ లోగా కొంచెం స్పీడ్ గా చదువు అంటున్నా. The major criticism against sedge is the acquisition of large area of agricultural land. This displaces many people from their traditional livelihood and employment sources such as farming, fishing, etc. Sedge are encouraging real estate speculation. Small and marginal farmers, weaving and livestock rearing communities are away from their professions due to sedge. There has been a criticism regarding the governance model of sedge and their accountability. There could be no democratic local governance institutions in sedge. These sedge are not only keeping away from resources but also from democracy and governance. There are several environmental and health problems in the establishment of sedge. There is a strong criticism for payment of meager and inadequate compensation and rehabilitation measures to the displaced people. Sedge are established in backward areas for bringing balance to regional development, but it has not happened.
Majority of the units are located nearer to larger cities. Okay. So these are the disadvantages of special economic zones. Next question ఏంటమ్మా? What are the incentives provided in the AP sets? ఆ క్వశ్చన్ మీరు ఇంటూ మార్క్స్ పెట్టేటమ్మా, అక్కర్లేదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి అమ్మా, మనం ఫస్ట్ చాప్టర్ లో ఒక క్వశ్చన్ వదిలేసాం. ఏంటి చూడండి, ఒకసారి చదివి ఎవరైనా చదవండి. ఫస్ట్ క్వశ్చన్ మనం వదిలేసిన క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్ లో. Explain the opportunities for enterprises in Andhra Pradesh. ఎప్పుడు కూడా అలా ఒక లొకాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడమ్మా, ఓకేనా? అక్కడ ఏమన్నాడు, ఏమన్నాడమ్మా క్వశ్చన్ ఏంటి? What are the incentives provided in the AP set? ఇక్కడ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఈస్ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ సెజ్ గురించే మాట్లాడుతున్నాడు. అలాంటి క్వశ్చన్ అడగడు. అడిగితే మొత్తం సెజ్ గురించి మాట్లాడు తప్ప ఆంధ్రప్రదేశ్ సెజ్ గురించి, గుజరాత్ సెజ్ గురించి, తెలంగాణ సెజ్ గురించి మాట్లాడతాడు. అలాగే ఫస్ట్ లెసన్ లో ఏంటి క్వశ్చన్? Explain the opportunities for entrepreneurship in Andhra Pradesh. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అడిగాడు. అడిగితే మళ్ళీ టోటల్ గా అడుగుతాడు తప్ప ఓన్లీ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్స్ అడిగాడు. అర్థమవుతుందా? అది ఏంటంటే ఓన్లీ మన స్టూడెంట్స్ కి తెలియాలి అని చెప్పి మన ఇచ్చే టాపిక్స్ తప్ప ఎగ్జామ్స్ అయితే కాన్సన్ట్రేట్ ఏరియా కాన్సన్ట్రేషన్ ఉన్న క్వశ్చన్స్ అడగాడు. అర్థమైందా? సో అందుకే ఫస్ట్ లెసన్ లో ఆ క్వశ్చన్ వదిలేసాం, సెకండ్ లెసన్ లో ఏపీ సెజ్ ఇచ్చే ఇన్సెంటివ్స్ వదిలేస్తాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఒకసారి టోటల్ గా అన్ని క్వశ్చన్స్ ఆ నోట్స్ అదే చూద్దాం. నిత్య ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? 2 మార్క్స్. Define wholesaler. డిఫైన్ హోల్సేలర్ చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. ఇదిగోండి, చదువు ఒకసారి. Wholesaler. Wholesale trade means buying and selling goods in relatively large quantities or in bulk. The traders who are engaged in wholesale trade are called wholesalers. A wholesaler buys goods in bulk directly from manufacturers and sells them in small lots to retailers or industrial users. Thus, he serves both manufacturers and retailers. Okay, next question. Who is retailer? Page number 16 on. Trader who is engaged in retail trade is called retailer. A retailer is the last link in the chain of distribution of goods. He is an intermediary between the wholesaler and consumers. He purchases goods from wholesaler and sells in very small quantities to ultimate consumers. His activities are generally confined to the locality in which his shop is located. I'll cut next. What is meant by internal trade? Internal trade. 100 first page chadu. A trade which take sir. First nunchi chadavam. Trade chadivi nunchi. Okay sir. Trade means buying and selling of goods or services between two persons or two business organizations or two countries. Trade broadly classified into two types. They are domestic trade and international trade. Domestic trade. A trade which takes place within the country is called as domestic trade or home trade or internal trade. That is, it takes place within the geographical boundaries of a nation. Ante. For example, next essay lo gaani inko 2 mark lo gaani international trade ante enti adiyadanuko malli trade మొత్తం రాయాలి. There are domestic trade, international trade రాసి అప్పుడు ఆ తర్వాత trade which takes place with other countries is known as international trade or foreign trade, that is related to buying and selling of goods and services between the countries అని రాయాలి. ఓకేనా? Yes sir. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ రెండింటికి కామన్. సెకండ్ పారాగ్రాఫ్ లో ఒకవేళ డొమెస్టిక్ ట్రేడ్ గురించి అడిగితే డొమెస్టిక్ ట్రేడ్ మీనింగ్ రాయాలి, ఇంటర్నేషనల్ ట్రేడ్ అడిగితే ఇంటర్నేషనల్ ట్రేడ్ మీనింగ్ రాయాలి. ఓకేనా? Yes sir. నెక్స్ట్ క్వశ్చన్. What is import trade? ఓకే, పేజ్ నెంబర్ 19 చూడండి, 19 లో ఉంది. Import trade. The term import is derived from the conceptual measuring has to bring in the goods and services into the port of the country. When purchases are made from another country, goods are said to be imported
from the country to the buyer's country. For example, China has the most modern technology for producing electronic products cheaply, so we import those products to our country. Okay. Next. What is meant by sedge? Sedge. Okay. Next page on sedge. Special economic zone is a geographical region that has economic laws that are more liberal than a country's economic laws. The main aim of the sedge is attracting larger foreign investments. It is intended to make sedge as engines for economic growth. The Sedge Act was passed by Parliament in May 2005. A sedge is specially described duty-free enclave deemed to be a foreign territory for the purpose of trade operations. Okay. అది దీంతో 2 మార్క్స్ అన్నీ అయిపోయినాయి అవునమ్మా? Yes, sir. ఓకే. సో 2 మార్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. నోట్స్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఓన్లీ సెడ్జ్ పార్ట్ ముందు సెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆల్రెడీ ఇప్పుడే చేసాం కాబట్టి ముందు వచ్చి కంప్లీట్ చేద్దాం అంటున్నాను. ఏంటి సెడ్జ్ మీనింగ్ రాస్తాం. సెడ్జ్ మీనింగ్ రాసి ఆ మీనింగ్ తర్వాత 5 ఆబ్జెక్టివ్స్ రాస్తే 6th క్వశ్చన్ అంట. ఏంటమ్మా 6th క్వశ్చన్? వాట్ ఈస్ సెడ్జ్? ఎక్స్ప్లెయిన్ దర్ ఆబ్జెక్టివ్స్. అంటే ఏంటి? ఈ మీనింగ్ రాయాలి, ఈ 5 ఆబ్జెక్టివ్స్ రాయాలి, అంతే అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెడ్జ్. సెడ్జ్ మీనింగ్ రాస్తాం. ఇప్పుడే మనం డిస్కస్ చేసిన ఈ 6 అడ్వాంటేజెస్ రాస్తాం. ఓకేనా? ఏంటి 6 అడ్వాంటేజెస్? ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్, growth of labor intensive manufacturing industry, balanced regional development, capacity building and export performance. Okay na? Next question ఏంటమ్మా? Describe the criticism labeled against sedge. అంటే డిసడ్వాంటేజెస్. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ డిసెడ్జ్ మీనింగ్ రాయాలి. 4 డిసడ్వాంటేజెస్ ఉన్నాయమ్మా. 4 డిసడ్వాంటేజెస్ కూడా లైన్ రాసేయాలి. ఓకేనా? ఒక్కొక్కసారి ఏమడుతాడంటే ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ రెండు అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? అడ్వాంటేజ్ లో 4 పాయింట్స్, డిసడ్వాంటేజ్ లో 4 పాయింట్స్ రాయాలి. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ సార్, వాట్ ఈస్ ట్రేడ్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్. సో ఫస్ట్ క్వశ్చన్ చెప్పం. పేజ్ నెంబర్ 13 సార్. పేజ్ నెంబర్ 13 లో ఉందమ్మా. చెప్పు. ట్రేడ్ మీన్స్ buying and selling of goods of service or services between two persons or two business organizations or two countries. Trade broadly classified into 2 types. They are domestic trade and international trade. A trade with domestic trade. A trade which takes place within the country is known as domestic trade or home trade or internal trade. That is, it takes place within the geographical boundaries of a nation, whereas trade which takes place with other countries is known as international trade or foreign trade. That is, it is related to buying and selling of goods and services between the countries. Features: buying and selling of goods takes place within the boundaries of the same country. Trade goods are carried on from one place to another place through railways and roadways. Payment for goods and services is made in the currency of the home country. Types. Next ఏం చెప్పినమ్మా? Types, sir. Types ఎన్ని రకాలవి? There are basically 2 types of trade involved in domestic trade. They are wholesaler and retailer. అంతే, ఇంకేం రాయట్లేదు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అడుగుతున్నాడా సెపరేట్ గా? అప్పుడు ఏం రాయాలి? మొత్తం ట్రేడ్ గురించి అడిగారు కదా సార్. పేజ్ నెంబర్ 18. International trade. The trade that takes place between nations is international trade. The exchange of goods or services between the traders of two nationals is international trade. International trade involves the exchange of not only goods but also currencies between nations. International trade is the process of transferring goods produced in one country to the consumers in another country. Importance.
Different countries of the world has different amount of natural resources, but some countries may not possess such mineral wealth. Therefore, one country has to depend on some other country for natural resources, which result in need of foreign trade. Some countries are more suitably placed to produce some goods more economically due to the availability of raw material, labor, technical know-how, etc. than other countries. In such case, foreign trade is needed to import goods from those countries where they can be produced cheaply instead of producing goods at higher cost. Okay. Next, types. The international trade transactions can be divided into 3 types, such as import trade, export trade, and intra-import trade. Next one. What is international trade? Various types of international trade. ఏంటి వేరియస్ టైప్స్ అది అవ్వలేదు అది అవ్వలేదు సార్. ఇప్పుడు చదివింది అదే కదమ్మా. ఇప్పుడు వరకు చదివింది ఫస్ట్ క్వశ్చన్ సార్. వాట్ ఈస్ ట్రేడ్? ఫస్ట్ క్వశ్చన్ ఎంత ఉండదు. నేను ఇంకా సెకండ్ క్వశ్చన్ చదువుతున్నాము అనుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మనం ఏం రాసాం ఇక్కడ? ఫీచర్స్ రాసాం కదా డొమెస్టిక్ ట్రేడ్ ది. 3 ఫీచర్స్ రాసావా? 3 ఫీచర్స్ రాసి 2 టైప్స్. ఒకటి ఏంటి? హోల్సేలర్, రిటైలర్. అవునా? మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ ట్రేడ్కి వెళ్ళాం. ఇంటర్నేషనల్ మీనింగ్ రాసాం. మీనింగ్ లో 2 పాయింట్స్ రాయమని నేను 2 పాయింట్స్ చదివావా? నేను 2 పాయింట్స్ చదివాను సార్. తర్వాత టైప్స్ లో డైరెక్ట్ మీనింగ్స్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఇంపోర్ట్ అంతేనా? అంతే చదివాను సార్. ఓకే ఓకే. నెక్స్ట్ ఒకవేళ వాట్ ఇస్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎక్స్ప్లెయిన్స్ ఇంపార్టెన్స్ అన్నప్పుడు అప్పుడు మళ్ళీ మీనింగ్ ఈసారి 7 పాయింట్స్ రాస్తాం. వేరియస్ టైప్స్ అడిగారు కదా సార్. టైప్స్ అంటే ఇంపోర్ట్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ ట్రేడ్, ఇంపోర్ట్ ట్రేడ్. అదే ఇంపోర్ట్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ ట్రేడ్, ఇంపోర్ట్ ట్రేడ్ మీనింగ్ సెపరేట్ రాద్దాం. ఓకే సార్. ఓకేనా? అంటే ఏంటి మీనింగ్? ఇంపోర్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ మీనింగ్ అండ్ ఇంకోటి టైప్స్ అడిగాడా? వేరియస్ టైప్స్. అప్పుడు ఇంపోర్ట్ ట్రేడ్ యొక్క ఫుల్ డెఫినేషన్, ఎక్స్పోర్ట్ ట్రేడ్ యొక్క ఫుల్ డెఫినేషన్, ఇంపోర్ట్ ట్రేడ్ యొక్క ఫుల్ డెఫినేషన్. ఓకేనా? ఈ 3 రికార్డ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ట్రేడ్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. అంటే ఏంటి? మళ్ళీ మీనింగ్ రాస్తాం. ఈ 2 పాయింట్స్ ఆల్రెడీ చదివించావు కాబట్టి 2 పాయింట్స్ తర్వాత ఈ పాయింట్స్ రాయాలి. ఓకేనా? ఏంటి? 3, 4, 5, 6, 7 ఇవి చదువు. Okay, sir. It is not possible for any country to produce all her needs. Production of different commodities requires different climatic conditions. For example, Cuba can produce sugar, Egypt can produce cotton, etc. Foreign trade among these countries helps all these countries to get all their requirements. International trade has reduced inequalities and facilitated growth in the economy of different countries. Internal trade promotes increased international understanding, exchange of ideas and culture, and world peace. International trade lowers the prices of goods and services all over the world. In the era of globalization, no economy in the world can remain cut off from rest of the world. Therefore, every country has to depend upon some other for one or other need. Okay, next question. Distinguish between home trade and foreign trade. Meaning. The trade meaning కదా రాస్తానండి. నెక్స్ట్ ట్రేడ్ గురించి. ఓకే సార్. మీనింగ్స్ అంటే ఏదైనా డెఫినేషన్, డొమెస్టిక్ ట్రేడ్ యొక్క డెఫినేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్ యొక్క డెఫినేషన్. ఓకేనా? నెక్స్ట్, ట్రేడ్. డొమెస్టిక్ ట్రేడ్. ట్రేడ్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద కంట్రీస్. సార్, ముందు డొమెస్టిక్ ట్రేడ్ అంతా చదివి తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ చదవనా సార్? అలా కాదు, రెండు డిఫరెన్స్ అయ్యాడు కదా, ఆ పాయింట్ కి ఆ పాయింట్ డిఫరెన్స్ ఏంటి? ఓకే సార్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ట్రేడ్. ట్రేడ్ టేక్స్ ప్లేస్ విత్ అదర్ కంట్రీస్. కరెన్సీ. Domestic trade, it does not involve any exchange of currency. International trade, it involves exchange of currencies. Restrictions. Domestic trade, it is not subject to any restrictions. International trade, it is subject to many restrictions. Risk.
Domestic trade. Transport cost and risks are less. International trade. Transport cost and risks are more. Nature. Domestic trade. It consists of sale, transfer, or exchange of goods within a country. International trade. It involves imports and exports of goods. Movement of goods. Domestic trade. The movement of goods depends upon internal transport system. Example, roads and railways. International trade. The movement of goods takes place usually by sea wherever possible. Specialization. Domestic trade. It helps to derive benefits of specialization within the country. International trade. It helps all trading countries to derive the benefits of specialization. Volume of trade. Domestic trade. The volume of trade depends upon the size of population, volume of production, development of banking facilities. International trade. There are restrictions imposed on free entry of goods and duties and taxes are to be paid. Suitable. Domestic trade. It facilitates movement of goods from point of production to areas where they are consumed. International trade. It facilitates countries to specialize in the production of goods for which they have maximum relative advantage. రామచంద్రరావు నెక్స్ట్ క్వశ్చన్ చదవమ్మా. Explain the limitations and problems of international trade. International trade meaning. అక్కర్లేదు, మీనింగ్ డైరెక్ట్ గా మీనింగ్ ఎలా రాస్తాం, ఆ మీనింగ్ లెస్ లిమిటేషన్స్ అలాగే మీనింగ్ లెస్ ప్రాబ్లమ్స్ రెండు సపరేట్ అడుగుతాడమ్మా. సపరేట్ గా అడిగినప్పుడు రెండింటిని కూడా రాయండి. లేదు రెండు కూడా ఒకే క్వశ్చన్ అడిగాడు క్వశ్చన్ లోనే ఒకవేళ, అప్పుడు ఒకసారి ఇంటర్నేషనల్ ట్రేడ్ రాసి లిమిటేషన్స్ ప్రాబ్లమ్స్ హెడింగ్ పెట్టి 5.5 రాయాలి. ఓకేనా, చదువు. International trade leads to economic interdependence. It creates a crisis in the war period. International trade may lead to neglect of certain sectors of the economy. Unrestricted imports may adversely affect the industrialization of developing countries. It leads to unhealthy competition and rivalry among the countries. Rigid specialization in few industries on the basis of comparative cost principle may create many difficulties. Problems. Currency problem. As every country has its own currency, payments between nations create complications. Legal problem. Every country has its own laws and customs. These problems are affected import and export trade. Credit problem. హలో రామచంద్రరావు, వాయిస్ వినిపించట్లేదు. ఓకే, అక్కడ నేను కంటిన్యూ చేస్తాము, చూడండి ఒకసారి. ట్రేడ్ ప్రాబ్లమ్. When there is no direct contact between exporters and importers, their exporter has to rely on trade-worthiness of the importer. Greater risk. When goods are transported over a long distance, they may face greater risk. Time gap. There is a wide gap of time between dispatch of goods and the goods issued and paid. Okay na? So with this, ఈ చాప్టర్ కంప్లీట్ అయిందమ్మా. ఏది? డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకేనా?